గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన ఛానల్ ప్రేక్షకుల్లో చాలామంది మీనరాశి వారికి శని భగవానుడి యొక్క ప్రభావం అనేది భవిష్యత్తులో ఎప్పుడు ఉంటుంది, ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది, ఎలాంటి ఫలితాలు ఉంటాయో చెప్పమన్నారండి. ఈ శని భగవానుడి యొక్క ప్రభావం అనేది గురుగ్రహంతో పాలించబడే మీనరాశి జాతకులపైన ఎలా ఉండబోతుందంటే, సాధారణంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ శని యొక్క ప్రభావం అనేది 7.5 సంవత్సరాల పాటు ఉంటుందండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. శని భగవానుడు మీ జన్మరాశి నుండి అంటే మీనరాశి నుండి 12వ ఇంట్లోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అప్పటి నుండి ఏలినాటి శని మొదలవుతుందండి. అంటే సాడేసాతి శని అనేది మొదలవుతుంది. మొదటి దశ ప్రారంభమవుతుంది. మీ 12వ ఇల్లు అంటే కుంభరాశి. ప్రస్తుతం శని భగవానుడు కుంభరాశిలోనే ఉన్నాడు కాబట్టి సాడేసాతి శని మీకు మొదలైందనే చెప్పాలి. శని భగవానుడు మీ రాశి నుండి 12వ ఇంట్లో అంటే కుంభరాశిలో ఉన్నాడు ప్రస్తుతం. సాధారణంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ సాడేసతి శని అనేది 7.5 సంవత్సరాలు ఉంటుందండి. ఆ 7.5 సంవత్సరాలను 3 దశలుగా విభజిస్తారు. మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ. మొదటి 2.5 సంవత్సరాలు మొదటి దశ అవుతుందండి. దానినే రైజింగ్ స్టేజ్ అంటారు. రెండవ దశ నెక్స్ట్ 2.5 years అంటే 2.5 సంవత్సరాలు పూర్తయిన తర్వాతి 2.5 సంవత్సరాలు రెండవ దశ. దానినే పీక్ స్టేజ్ అంటారు. మిగిలిన 2.5 సంవత్సరాలు మూడవ దశ. అలా 3 దశలు ఉంటాయండి. ప్రస్తుతం మీనరాశి వారికి మొదటి దశ జరుగుతుందండి. ఎప్పటి నుండి మొదలైందంటే 2022 ఏప్రిల్ 28వ తారీఖున ఎప్పుడైతే శని భగవానుడు మీ 12వ ఇల్లు అయినటువంటి కుంభరాశిలోకి అడుగు పెట్టాడో అప్పటి నుండి సాడేసతి కాలం అనేది మొదలైంది. మొదటి దశ ఎప్పుడు పూర్తవుతుందంటే 2025 మార్చి 29వ తారీఖున పూర్తవుతుంది. ఆ తర్వాత నుండి రెండవ దశ అనేది ప్రారంభమవుతుంది. నిజానికి జ్యోతిష శాస్త్రం ప్రకారం మొదటి దశ కంటే రెండవ దశే ప్రమాదకరం అండి. అయితే చాలామందికి ఒక డౌట్ వస్తుంది. సాడేసతి శని అనేది 7.5 సంవత్సరాలు ఉంటుంది అంటున్నారు కదండి. 7.5 సంవత్సరాలు కష్టాలు పడాలా అని చాలామందికి డౌట్ వస్తూ ఉంటుందండి. కానీ కాదు. ఈ 7.5 సంవత్సరాలలో శని భగవానుడి యొక్క స్థానం వల్ల 2.5 సంవత్సరాల పాటు మంచిది. ఆ సమయంలో డబ్బు ఎక్కువగా పొందటం కానీ, వృత్తికి అనుకూలంగా ఉండటం కానీ, వృత్తి వ్యాపారాలు బాగా సాగటం కానీ, జీవితంలో ఉన్న అన్ని అడ్డంకులు కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. అయితే శని ఎప్పుడూ కూడా చెడే చేస్తుంది అనుకుంటారు చాలామంది. శని భగవానుడు చెడు మాత్రమే కాదండి, మంచి ఫలితాలను కూడా అందిస్తాడు. ఒకవేళ ఏదైనా మనిషి పైన శని భగవానుడి యొక్క అనుకూల ప్రభావం లేదనుకోండి, శని కనుక ప్రతికూలంగా ఉన్నట్లయితే కోటీశ్వరుడు కూడా ఓవర్ నైట్లో బిచ్చగాడు అవ్వగలడు. అదే శని భగవానుడు అనుకూలంగా ఉన్నాడు అనుకోండి, బిచ్చగాడు కూడా కోటీశ్వరుడు అవ్వగలడు. అంతటి ప్రభావం ఉంటుంది శని గ్రహానికి. ఇక ఈ మీనరాశి వారికి ఏ సమయం నుండి ఏ సమయం వరకు మంచి కాలం నడుస్తుంది, ఏ టైం నుండి ఏ టైం వరకు మంచి కాలం నడవదో చెప్తాను. శని భగవానుడు ప్రస్తుతం మీ 12వ ఇంట్లోకి ప్రవేశించాడు. మీకు సాడేసతి శని మొదలైందనే చెప్పాలి. మొదటి దశలో ఉన్నారు. ఈ మొదటి దశ అనేది మీనరాశి వారి జీవితంలో పెద్ద పెద్ద మార్పులను తీసుకురాగలదండి. ముఖ్యంగా దేనిపైన ప్రభావం చూపుతుందంటే మీనరాశి వారి ఆరోగ్యం పైన ప్రభావం చూపుతుంది. 2022 నుండి కూడా మీనరాశి వారు ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలను అనుభవిస్తూనే ఉన్నారు. అటువంటి పరిస్థితే కొనసాగుతుంది. కానీ మొదటి దశలో మాత్రం శని యొక్క ప్రభావం అనేది అంతగా ఉండదండి. కానీ రెండవ దశలో తీవ్రమవుతుంది. ఆ సమయంలో మీనరాశి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడైతే శని భగవానుడు కుంభరాశి నుండి మీ రాశిలోకి వస్తాడో, మీ మొదటి ఇంట్లోకి వస్తాడో అప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
మొదటి దశలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మీనరాశి వారికి ముఖ్యంగా ప్రస్తుతం కంటికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తాయండి, ఆరోగ్యానికి సంబంధించి. అలాగే ఎక్కువగా ప్రయాణించవలసి ఉంటుంది. అంటే చీటికి మాటికి ఏదో ఒక ప్రదేశానికి వెళ్ళవలసి ఉంటుంది, ట్రావెల్ చేయవలసి వస్తుంది. దానివల్ల శారీరకంగా మిమ్మల్ని అలసిపోయేలాగా చేస్తాడు శని. ఈ 2.5 ఏళ్ల సమయంలో ఒక్కసారైనా సరే మీనరాశి వారు ఆరోగ్యపరంగా ఇబ్బంది పడతారు. ఈ దశనే రైజింగ్ స్టేజ్ అంటారండి. అంటే సాడేసతి శని యొక్క ప్రారంభ కాలం. కాబట్టి ఈ సమయంలో పెద్దగా ప్రతికూల ఫలితాలు ఉండవండి. కానీ చిన్న చిన్నగా శని యొక్క ప్రభావం అనేది ఎక్కువ అవుతుంది. 2వ దశకు వచ్చేసరికి ఎక్కువ అవుతుంది. రహస్య శత్రువుల వల్ల చాలా ఇబ్బందులకు గురవుతారు మీనరాశి వారు. నావారు అనుకున్న వారే మోసం చేస్తారు. అలాగే మీ ఖర్చులను కూడా నియంత్రించుకోవాల్సి ఉంటుందండి. అవసరాలు ఎక్కువ అవుతాయి, హార్డ్ వర్క్ ఎక్కువగా చేయాలి. మొదటి దశలో అంతగా ప్రభావం ఉండదు, కానీ 2వ దశలో మాత్రం ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది మీనరాశి వారి పైన ఎక్కువగా ఉంటుంది. ఈ మొదటి దశ అనేది మీకు 2025 మార్చ్ 29వ తారీఖున పూర్తవుతుందండి. ఆ రోజున శని భగవానుడు కుంభరాశిని విడిచిపెడతాడు. అప్పటి నుండి 2027 జూన్ 2వ తారీఖు వరకు కూడా ఈ ఏలినాటి శని యొక్క 2వ దశ మొదలవుతుంది. దీనినే పీక్ స్టేజ్ అంటారండి. ఈ దశలో మాత్రం మీనరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కుంభరాశి నుండి మీ రాశిలోకే వస్తాడు శని భగవానుడు. అంటే మీనరాశిలోనే ఉంటాడు, 2.5 సంవత్సరాల పాటు ఉంటాడు. దానివల్ల మొదటి దశ కంటే కూడా ఆ శని యొక్క ప్రభావం అనేది మీ పైన ఎక్కువగా ఉంటుంది. శని భగవానుడు మొదటి ఇంట్లో ఉన్నంత కాలం కొంచెం కోపం ఎక్కువగా ఉంటుందండి మీలో. ఇంట్లో వారి మీద అరవటం కానీ, ఎంతో ఓపికగా ఉండే మీనరాశి వారు సైతం ఇంట్లో వారి మీద ప్రతాపం చూపించటం కానీ, పేషెన్స్గా ఉండలేకపోవటం కానీ, ఓర్పు పట్టలేకపోవటం, ఇవన్నీ జరుగుతాయండి. అదంతా కూడా శని భగవానుడి యొక్క ప్రభావం. ప్రస్తుతం కుంభరాశి వారు ఇలాంటి సిచ్యువేషన్ అనుభవిస్తున్నారు. శని భగవానుడు మీ రాశిలోకి వచ్చిన తర్వాత కొద్దిగా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కొంచెం తగ్గుతుంది మీలో. ఏదో తెలియని భయం ఉంటుంది. వైవాహిక జీవితంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పనులలో ఆటంకాలు ఉంటాయి. మొదలుపెట్టిన పనులు కొంచెం లేటుగా అవటం కానీ, ఎప్పుడూ గంట పట్టే పని మీద 1.5 సమయం పట్టడం కానీ, ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయండి. దానికి తోడుగా మీనరాశి వారు 2వ దశలో ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గృహంలో కూడా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి 2వ దశలో మాత్రం మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి ఇప్పటి నుండే మీనరాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. అయితే ఈ శని యొక్క ప్రభావం వల్ల ఎవరు భయపడాలంటే, ఎవరైతే న్యాయంగా సంపాదిస్తారో, అడ్డదారులు తొక్కకుండా న్యాయంగా సంపాదిస్తారో, న్యాయబద్ధంగా జీవితాన్ని కొనసాగిస్తున్న వారికి మాత్రం శని భగవానుడు ఎప్పుడూ కూడా హాని కలిగించడండి. ఎవరైతే అడ్డదారులు తొక్కుతున్నారో, అడ్డదారుల్లో ధనాన్ని సంపాదిస్తున్నారో, చీటికి మాటికి ఎవరిపైనైనా గొడవలు పడుతున్నారో, లేదా ఇతరులను ఇబ్బంది పెడుతున్నారో, ఇతరుల కన్నీటికి కారణమవుతున్నారో, అమాయకులను బాధ పెడుతున్నారో, ఇంట్లో పెద్దవారిని దూషిస్తున్నారో, వారికి మాత్రం ఖచ్చితంగా శని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే శని అంటేనే క్రమశిక్షణ, ఇన్స్టాంట్ కర్మ అంటారు కదా. మనం గతంలో చేసిన పనులకు ఇప్పుడు శని భగవానుడు ప్రతిఫలాన్ని అందిస్తాడు. మంచి చేస్తే మంచిని అందిస్తాడు, చెడు చేస్తే అంతకంటే ఎక్కువ చెడు ప్రభావాన్నే చూపిస్తాడు. ధర్మంగా బ్రతికేవారు మాత్రం అమ్మో ఏలినాటి శని అంట అని భయపడవలసిన అవసరమే లేదండి. మీ పనులు కాస్త నిదానంగా పూర్తవుతాయి, నిదానంగా ఎండ్ అవుతాయి. కానీ అంతకు మించి ధర్మంగా బ్రతికినట్లయితే శని భగవానుడు ఎటువంటి హానిని కలిగించడండి. ఇది ఒక్కటి మీరు గుర్తుంచుకోండి. కానీ అడ్డదారులు తొక్కేవారికి మాత్రం ఖచ్చితంగా శని భగవానుడు చుక్కలు చూపిస్తాడు. మనం గతంలో చేసిన చెడు పనులకు దేవుడైనా జాలి చూపిస్తాడేమో, కానీ కర్మ మాత్రం అలా కాదండి. మన కర్మను మనం అనుభవించాల్సిందే. అటువంటి వారికి మాత్రం ఈ 2వ దశ అనేది కష్టతరమైన దశగా చెప్పవచ్చండి. మొదటి దశ కంటే కూడా 2వ దశ చాలా కష్టమైనది. మానసికంగా ఇబ్బందులు పెడతాడు.
మొదటి దశలో శారీరకంగా మాత్రమే అలసిపోతారు, ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది, ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. అంతేకాని రెండవ దశలో మాత్రం కొంచెం ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రభావం అనేది మీ ఆరోగ్యం పైన పడుతుందండి, మనసు పైన పడుతుంది, మానసిక సంఘర్షణకు గురవుతారు. కాబట్టి రెండవ దశలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 2027 జూన్ 2వ తారీఖున పూర్తవుతుందండి. అప్పటి నుండి 2029 ఆగస్టు 7వ తారీఖు వరకు 3వ దశ అనేది ప్రారంభమవుతుంది. దీనినే సెటిలింగ్ ఫేజ్ అంటారండి. 3వ దశలో శని భగవానుడు మీ రాశి నుండి మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే మేషరాశికి అధిపతి అయినటువంటి కుజుడు, కుజగ్రహము, శనిగ్రహం ఈ రెండూ కూడా బద్ధ శత్రువులండి. ఈ రెండు గ్రహాల మధ్య మిత్రత్వం లేదు. కాబట్టి ఈ దశలో కూడా మీనరాశి వారు చాలా కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. అంటే ఒక రకంగా లోక జ్ఞానాన్ని తెలియచేస్తాడండి శని. 3వ దశ పూర్తయ్యేలోపు మీనరాశి వారు ఎక్కడైనా సరే బ్రతకగలరు, రాటు తేలిపోయి ఉంటారనమాట. ఈ దశలో కొంచెం మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కానీ మొదటి 2 దశల కంటే కూడా కాస్త బెటర్ రిజల్ట్సే ఉంటాయండి. కానీ ఏలినాటి శని ప్రభావం ఎప్పుడైతే మనుషులపైన ఉంటుందో అప్పుడు మాత్రం అదృష్టాన్ని నమ్ముకోకూడదు, కష్టే ఫలి అన్నట్లుగా ఉంటుంది. 3వ దశలో మాత్రం ఈ 2 దశల కంటే కూడా కొంచెం ఉపశమనాన్ని పొందడం ప్రారంభిస్తారు. అయినప్పటికీ కూడా ఈ కాలంలో కొన్ని అపార్థాలు ఎక్కువ అవుతాయండి. అపార్థాల వల్ల స్నేహితులు కానీ బంధుమిత్రులు కానీ దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి. శని భగవానుడి యొక్క ప్రభావం మన పైన ఉన్నప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందంటే ఏది మాట్లాడినా సరే ఎదుటివారికి చెడుగా అర్థమవుతుంది. మీరు సలహాలు ఇవ్వాలి అని చూసినా సరే వారిని ఎక్కిరిస్తున్నట్లుగా వారు తీసుకుంటారు, అలా అర్థం చేసుకుంటారు. కాబట్టి ఈ సమయంలో ఎవరికి కూడా సలహాలు ఇవ్వకపోవటమే మంచిది. ఒకవేళ సలహాలు ఇవ్వవలసి వచ్చినప్పటికీ కూడా ఎదుటివారు దానిని ఎలా తీసుకుంటారో ఆలోచించండి. అప్పుడు మాత్రమే ఎవరికైనా సలహాలు ఇవ్వండి. ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పుడు సన్నిహిత కుటుంబ సభ్యులతో కొన్ని అపార్థాలు కొనసాగుతాయండి. ఎవరు నిజమైన ఆత్మీయులో తెలుసుకోగలుగుతారు. ఖర్చులను తగ్గించుకోవటానికి ప్రయత్నించాలి. కానీ 3వ దశలో కొంచెం ఉపశమనాన్ని పొందగలుగుతారు. మొదటి దశలో కూడా తక్కువ ప్రభావమే ఉంటుందండి. కానీ 2వ దశలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటి నుండి అంటే 2025 మార్చి 29వ తారీఖు నుండి మీనరాశి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. 2 దశలు పూర్తయ్యేసరికి ఏలినాటి శని యొక్క ప్రభావం వల్ల ఎలాంటి మీనరాశి వ్యక్తులలో అయినా సరే మార్పు అనేది మొదలవుతుంది. ఎందుకంటే శని భగవానుడు క్రమశిక్షణకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు, జీవిత పాఠాలను నేర్పిస్తాడు, నీతిమంతులుగా తయారు చేస్తాడు. మీ భాష, మీ తీరు కూడా మర్యాదపూర్వకంగా మారుతుంది. కాబట్టి మీనరాశి వారు మొదటి దశలో 2వ దశలో ఎటువంటి పరిహారాలను పాటించాలి అంటే మీకు తెలిసే ఉంటుంది. నల్ల కాక అనేది శని భగవానుడి యొక్క వాహనం అండి. కాబట్టి మీనరాశి వారి ఈ సమయంలో నల్ల కాకికి కానీ నల్ల కుక్కకి కానీ హాని కలిగించకూడదు. వాటికి కనుక హాని కలిగించినట్లయితే శని భగవానుడి యొక్క కోపానికి గురి కావాల్సి ఉంటుంది. అలాగే మీ స్తోమతకు తగ్గట్లుగా అవసరమైన వారికి బట్టలను దానంగా ఇవ్వండి. కుదిరితే నల్ల బట్టలను దానంగా ఇవ్వండి. ప్రతి శనివారం కానీ లేదా ప్రతి మంగళవారం సాయంత్రం హనుమాన్ చాలీసాని పఠించటం ప్రారంభించండి. ఇనుము కానీ నల్ల నువ్వులను కానీ శని భగవానుడికి రిలేటెడ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో నల్ల నువ్వులు కానీ నల్ల గొడుగు కానీ నల్ల చెప్పులు కానీ నల్ల దుప్పటి కానీ ఇలాంటి వాటిని కనుక మీరు ఎవరికైనా దానంగా ఇవ్వగలిగితే శని యొక్క ప్రతికూల ప్రభావం నుండి తప్పించుకోగలుగుతారు. అలాగే ప్రతిరోజు కుదిరితే కాకులకు కానీ ఆవులకు కానీ ఆహారాన్ని అందించండి. అలాగే మన గురు బ్రహ్మ ఛానల్లో మీనరాశి వారికి 2024 సంవత్సరం ఉగాది నుండి ఎలా ఉండబోతుందో ఒక స్పెషల్ వీడియో చేయడం జరిగిందండి. దయచేసి దానిని కూడా వీక్షించండి.